కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ను విచారించింది పీసీ ఘోష్ కమిషన్. దాదాపు 50 నిమిషాల పాటు ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. తెలంగాణలో తాగు, సాగునీటి పరిస్థితులతో పాటు దేశంలో నీటి లభ్యత, వినియోగంపై మాజీ సీఎం కేసీఆర్ వివరించారు. పలు డాక్యుమెంట్స్ను కమిషన్కు అందించారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశం కేబినెట్ ముందుకు వచ్చిందన్నారు కేసీఆర్. మంత్రివర్గ నిర్ణయం మేరకు ఫైనల్ చేశామన్నారాయన. కేసీఆర్ను 115వ సాక్షిగా విచారించారు. ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను కమిషన్ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలి అన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు. టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగిందని, తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని కేసీఆర్ కమిషన్తో చెప్పారు. మేడిగడ్డ దగ్గర 230 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందని కమిషన్కు కేసీఆర్ వివరించారు. మెయింటెనెన్స్ కోసం 280 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని సర్వేలు చేశామన్న కేసీఆర్, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో 4,000 మంది ఇంజనీర్లు పనిచేశారని, ప్రతి నిర్ణయాన్ని నివేదికల ఆధారంగా ఇంజనీర్లు నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ద లైఫ్ లైన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరుతో ఉన్న డాక్యుమెంట్ను కమిషన్కు కేసీఆర్ అందించారు.